ధనుర్రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనైశ్వరుడు సప్తమ బృహస్పతి కలిగిన ధనుర్రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి 4 మాసాలు అన్నింట సామాన్య ఫలితాలతో ఉండేటువంటి ధనుర్రాశి వారికి మే తర్వాత నుంచి ఉగాది తర్వాత నుంచి ఏది పట్టుకున్నప్పటికీ కూడా చక్కటి విజయాలతో ముందుకెళ్లే సంవత్సరంగా 8 మాసాలు యోగదాయకమైన సంవత్సరంగా ధనుర్రాశి వారికి చెప్పుకోవచ్చు. మరి అర్ధాష్టమ శనైశ్వరుడు కదండి, అర్ధాష్టమ రాహు కూడా కలగటం వల్ల స్థాన మార్పులు, గృహ మార్పులు, వాహన మార్పులు, ఉద్యోగ మార్పులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, విదేశీ సంబంధితమైన వీసా సమస్యలు ఇవన్నింటినీ అధిగమించి 2026 ఉగాది తర్వాత నుంచి మంచి మార్పులతో, సానుకూలమైన పరిస్థితులతో, గురుబలంతో కావాల్సినటువంటి విజయాలను సాధించుకునే సంవత్సరంగా ధనుర్రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇటు క్రీడా రంగాల్లో ఉండేవారు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు, ఇటు విదేశీ వీసా సంబంధితమైన సమస్యల్లో ఉండేవారు, ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్స్లో ఉండేటువంటి వారు కాస్త శ్రద్ధ పాటించండి. మొదటి 6 మాసాలు అంటే జనవరి నుంచి 2026 జూన్ వరకు కూడా ధనుర్రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టేవారు శ్రద్ధ తీసుకోండి. రుణ బాధలు ఒత్తిడి కలగజేస్తాయి. అనవసర అపవాదవమానాలు పొందకండి. తృతీయ రాహు సంచారం వల్ల బ్లఫ్ మాస్టర్లు నమ్మటం, ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయటం, చెప్పుడు మాటల వల్ల నష్టాన్ని కొని తెచ్చుకోవటం, అంతా మంచే జరుగుతుందని వాడిని గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళేటువంటి వాడికి చివరికి వాడు మంచివాడు కాదని తెలుసుకునే సమయానికి ఆర్థిక పరంగా డిజిటల్ మోసాలు జరగటం లాంటి వ్యవహారాల్లో ధనుర్రాశి వారు శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి వ్యాపారపరమైన రంగాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. మొదటి 6 మాసాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. తక్కువ వ్యవహారాల్లో వ్యాపారం చేసేవారు సానుకూలంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టుకోండి. ఇక జూన్ తర్వాత నుంచి ప్రతి రంగంలో కూడా మీకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గురుబలంతో ముందుకెళ్తారు. దైవిక బలం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, శుభ కార్యక్రమాలు చేస్తారు, సంతానార్థులు శుభవార్తలు వింటారు, వివాహాది ప్రయత్నాలు రాణిస్తాయి, షేర్ మార్కెట్ సానుకూలంగా ముందుకెళ్తుంది. ఇక జూన్ లోపు జరిగే ప్రతి ఒక్క దాంట్లో ఆచితూచి అడిగేయడం అనేది ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన. జూన్ లోపు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాలు, వీటి రీత్యా శ్రద్ధ పాటించడం, మరి నడువు నుంచి కింద భాగాలు, నర్వస్ ప్రాబ్లం, తలనొప్పి, బ్యాక్ పెయిన్, L1, L4 దీర్ఘకాలిక సమస్యలు ఒత్తిడి గురి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ సంవత్సరంలో ధనురాశి వారు వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు మీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. మొదటి పంటలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. రెండవ పంటలు యోగించే సంవత్సరంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎటువంటి పరిహారాలు చేస్తే ధనురాశి వారికి బాగుంటుంది? 2026 సంవత్సరం ధనురాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో సుందరకాండ పారాయణ చేయండి. ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో కూడుకున్న పారాయణ చేసుకోండి. చక్కటి విజయాలు సాధించుకుంటారు. గురు చరిత్రతో కూడుకున్న పారాయణ చేసుకోవటం, దత్తమంత్రాన్ని జపం చేసుకోవటం, దత్తాత్రేయుడి యొక్క దర్శనం చేసుకోవటం 2026 అన్నింటా యోగదాయకంగా విజయవంతమైన ఫలితాలు సాధించుకోవాలని, ధనుర్రాశి వారికి శుభ ఫలితాలు పొందాలని మనం కోరుకుందాం.